నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈ రోజు మనం చూడబోయే టాపిక్ అండి స్పిన్ బటన్. ఓకే, సో యూజర్ ఫామ్ పార్ట్ 8లో మనం స్పిన్ బటన్ అంటే ఏంటో ఇది చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ వీబీఏ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ వీబీఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. ఓకే, సో మన టాపిక్ వచ్చేసి స్పిన్ బటన్ అండి. సో చూద్దాం ఈ స్పిన్ బటన్ అంటే ఏంటో. ఓకే, సో మనం డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి అందులో విజువల్ బేసిక్ వెళ్దామండి. ఓకే, సో విజువల్ బేసిక్ వెళ్ళి అక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి యూజర్ ఫామ్. రైట్, సో ఈ యూజర్ ఫామ్ని కొద్దిగా మనం ఎక్స్టెండ్ చేద్దాం. రైట్, సో దీనిలో మనం స్పిన్ బటన్ యూజ్ చేద్దాం. ఓకే, సో జనరల్గా స్పిన్ బటన్ ఎక్కడ అవైలబుల్ అయి ఉంటాయంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సో కింద రోలో మనకి లాస్ట్ నుంచి థర్డ్ వన్. ఓకే, బాటంలో లాస్ట్ నుంచి థర్డ్ వన్, లేదా మనకి లెఫ్ట్ నుంచి 1 2 3 4 5th వన్. ఓకే, దీన్ని మనం స్పిన్ బటన్ అంటాం. ఓకే, సో స్పిన్ బటన్ కన్నా ముందు నేను ఒక టెక్స్ట్ బాక్స్ కావాలి, అంతకు ముందు ఒక లేబుల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ పైన నేను ఒక బాక్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో దానికి నేను ఒక లేబుల్ తీసుకుంటాను. ఓకే, అలాగే ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాను. రైట్, ఒక స్పిన్ బటన్. ఓకే, సో స్పిన్ బటన్ ఇక్కడ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, సో బై డిఫాల్ట్ మనకి స్పిన్ బటన్ అనేది హారిజాంటల్లో వచ్చిందండి. వర్టికల్లో కావాలనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఓరియంటేషన్. సో ఈ ఓరియంటేషన్ అనేది మనం వర్టికల్ చేసుకున్నాం అనుకోండి, చూడండి వర్టికల్. సో వర్టికల్గా బాగుంటుంది. రైట్, సో మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఈ టెక్స్ట్ బాక్స్లో నేను ఏజ్ అని రాయాలనుకుంటున్నాను. ఏజ్. ఓకే, సో క్యాపిటల్ AGE. ఓకే, సో దీన్ని మనం కొద్దిగా టెక్స్ట్ ఇంక్రీజ్ చేద్దామండి. టెక్స్ట్ వచ్చేసి 12. రైట్, ఓకే, సో ఈ టెక్స్ట్ బాక్స్లో బై డిఫాల్ట్ ఒక వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు వాల్యూ అని ఉంది కదా, సో ఇక్కడ నేను 18 అని ఇస్తాను. బై డిఫాల్ట్ 18 అని ఇద్దాం. ఓకే, సో అలాగే మనకు టాగుల్ బటన్ కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో కూడా మనకు ఇక్కడ చూడండి వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని నేను 18 అని ఇస్తాను. సో ఇందులో మనకి మ్యాక్సిమం మినిమం వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ బటన్లో 18 ఉంది కదా, ఈ పైన బటన్ క్లిక్ చేయగానే ఏజ్ అనేది ఇంక్రీజ్గా అవ్వాలి, కింద బటన్ క్లిక్ చేయగానే డిక్రీజ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఈ వాల్యూ ఏంటి 18 అని ఇస్తున్నాను. రెండిట్లో ఇవ్వాలి చూడండి, టెక్స్ట్ బాక్స్లో 18 అని ఇవ్వాలి, స్పిన్ బటన్లో కూడా 18 అని ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం మినిమం అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 25 అనేది మ్యాక్సిమం కావాలనుకుంటున్నాను. సో అంతకన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. అలాగే ఇక్కడ మినిమం ఏజ్ కూడా 15 ఇవ్వాలనుకుంటున్నాను. రైట్, సో కొద్దిగా దీని టెక్స్ట్ కూడా సైజ్ ఇంక్రీజ్ చేద్దామండి. ఓకే, సో ఇలా మనం ఇవ్వచ్చు. ఓకే, సో మన టెక్స్ట్ బాక్స్కి వెళ్ళి దాని టెక్స్ట్ ఇంక్రీజ్ చేద్దాం సైజు. ఓకే, టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఫాంట్ ఉంది, దీని సైజు కూడా మనం 12 చేద్దాం. రైట్, 18. ఓకే, సో ఇప్పుడు మన యొక్క స్పిన్ బటన్ రెడీ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పైన క్లిక్ చేసినప్పుడల్లా ఈ 18 అనేది ఇంక్రీజ్ అవుతుంది, కింద క్లిక్ చేస్తే 18 అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో స్పిన్ బటన్ అనేది ఇలా ఇంక్రీజ్ అవ్వడానికి లేదా డిక్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో మనం ఈ స్పిన్ బటన్ అనేది వర్టికల్గా కాకుండా ఫస్ట్లో చూసాం కదా, హారిజాంటల్గా కూడా ఉంటుంది. ఓకే, సో ఇందులో ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలండి. ఈ స్పిన్ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ఓకే ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో దానికి మనం ఏం చేస్తామంటే దీనిపైన క్లిక్ చేస్తాం. ఓకే, క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి యూజర్ ఫామ్ 1 డాట్. ఓకే, సో 1 డాట్ టెక్స్ట్ బాక్స్. చూడండి, టెక్స్ట్ బాక్స్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ స్పిన్ బటన్లో రాయాలండి. యూజర్ ఫామ్ 1 డాట్ ఏంటిది స్పిన్ బటన్ కదా, స్పిన్ బటన్ డాట్ వాల్యూ. సో ఇలా రాయాలండి. ఓకే, ఇలా రాసి మనం వదిలేస్తే చాలు, సరిపోతుంది. ఓకే, సో మళ్ళీ మనం యూజర్ ఫామ్కి వెళ్దాం. ఇప్పుడు మన స్పిన్ బటన్ మరియు ఈ యొక్క యూజర్ ఫామ్ రెడీ అయిందండి. సో చూద్దాం ఒకసారి. రైట్, సో దీన్ని నేను రన్ చేస్తానండి. రన్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చు ఏజ్ 18 అని చూపిస్తుంది. ఓకే, సపోజ్ నేను దీన్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నాను అనుకోండి, చూడండి 19 20 21 22 23 24 25. చూడండి 25 తర్వాత ఇంక్రీజ్ అవ్వట్లేదు. అలాగే డిక్రీజ్ చేయాలనుకోండి, కింద క్లిక్ చేయండి. చూడండి 23 22 21 20 19 18 17 16 చూడండి 15 వరకే వచ్చింది.
తర్వాత రాలేదు, ఎందుకంటే నేను మ్యాక్సిమం మినిమం ఎంత ఇచ్చాను స్పిన్ బటన్లో, మ్యాక్సిమం వచ్చేసి 25, మినిమం వచ్చేసి 15. సో ఇలా మనం మన ప్రోగ్రామ్ రాయొచ్చు. బాగుంది కదండి. సో మళ్ళీ ఒకసారి మనం ప్రోగ్రామ్ చూద్దామా. నేను సింపుల్గా చేసింది ఏం లేదంటే ఓన్లీ టాగుల్ బటన్కి వెళ్ళి ఫస్ట్ ఈ టెక్స్ట్ బాక్స్లో 18 తీసుకున్నాను వాల్యూ. ఈ టాగుల్ బటన్ వచ్చేసి వర్టికల్గా అరేంజ్ చేసుకున్నాను, బై డిఫాల్ట్ హారిజాంటల్గా ఉండే దాని వాల్యూ 18 ఇచ్చేసాను, ఎందుకంటే టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ ఇక్కడ ఇవ్వాలి. అలాగే మ్యాక్సిమం వాల్యూ 25 ఇచ్చాను, మినిమం వాల్యూ 15 ఇచ్చాను, అంతే. సో దీని ద్వారా మనం అందులో అదే కాకుండా మనము యూజర్ ఫామ్, ఈ స్పిన్ బటన్లో యూజర్ ఫామ్ డాట్ టెక్స్ట్ బాక్స్ డాట్ వాల్యూ అనేది ఎలా చేంజ్ అవ్వాలంటే స్పిన్ బటన్ వాల్యూ ప్రకారం చేంజ్ అవ్వాలి. సో అందుకోసమే నేను టెక్స్ట్ బాక్స్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్పిన్ బటన్ డాట్ వాల్యూ అని ఇచ్చాను, అంతే. సో ఇలా మనం సింపుల్గా మన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేశాం. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.